నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీలో వర్గ పోరు కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వీధికెక్కుతున్నారు. వైసీపీ పార్టీలో క్రమశిక్షణ లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రూరల్ నియోజకవర్గం మారిపోయింది. ఇటీవల కాలంలో కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్కు నెల్లూరు నగర వైసీపీ అధ్యక్ష పదవి రావటం దీనికి ఆజ్యం పోసిందనే చెప్పుకోవచ్చు. అంతర్గతంగా రెండు వర్గాలు అధికార టీడీపీతో రూపాయి కారు తన ఒప్పందం కుదుర్చుకున్నాయన్న ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో నెల్లూరులో అసలు వైసీపీలో నకిలీ ఎవరన్నది కార్యకర్తలు తెలుసుకోలేక జుట్టు పీక్కుంటున్నారు. నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. జిల్లా వ్యాప్తంగా ఏడాది తిరిగేలోపే అధికార పార్టీపై వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకతను సమన్వయం చేసుకోవడంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తప్ప అందరూ నేతలు విఫలమవుతున్నారని చెప్పవచ్చు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధిష్టాన పిలుపు మేరకు కార్యక్రమాలకు హాజరై తిరిగి వెళ్ళిపోతున్నారు. నియోజకవర్గంలో పెద్దగా తిరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 24 గంటలు సాధారణ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. వైసీపీలో ఎక్కడ గ్యాప్ దొరికినా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి తోడు ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిరంతరం నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారు. ఇద్దరూ కలిసి వైసీపీని ఎలా నిర్వీర్యం చేయాలన్న ఆలోచనలో ముందుకు వెళుతున్న పరిస్థితి. అలాంటి సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు టీడీపీకి కలిసొచ్చే అంశంగా మారుతుంది. అంతర్గత చర్చలు వైసీపీ పార్టీలో కనిపించడం లేదు. పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో భారీగా నష్టపోయినా ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న నలుపరెడ్డి పెంచల్ రెడ్డిని తొలగించి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ను నియమించారు. ఈ నియామకం ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి సిఫారసు మేరకు జరిగింది. ఈ నేపథ్యంలో పదవి కోల్పోయిన సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై బహిరంగంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆనంపై పలు విమర్శలు చేశారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఆయన చుట్టూ ఉండే వారికి పదవులు ఇస్తున్నారని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రాష్ట్ర పిలుపు మేరకు జరిగిన అన్ని కార్యక్రమాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఫెయిల్ అయిందని ఆరోపించారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఒంటెద్దు పోకడే అందుకు కారణమని ఆయన ఆరోపించారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి వల్ల వైసీపీ పార్టీ రోజు రోజుకి దిగజారిపోతుందని ఆరోపించారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి నెల్లూరు రూరల్లో వైసీపీ పరిస్థితి బాగోలేదంటూ సన్నపరెడ్డి ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా ప్రస్తుత నెల్లూరు నగర అధ్యక్షుడు బొబ్బలి శ్రీనివాస్ యాదవ్కు పరిచయ కార్యక్రమం అంటూ మాజీ కార్పొరేటర్ మదన్ మోహన్ రెడ్డి, వెంకట జ్యోతిరావు, శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి తరపున ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సన్నపరెడ్డి పెంచల్ రెడ్డిపై ధ్వజమెత్తారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల తర్వాత వైసీపీ అడ్రస్ గల్లంతైందని, మొదటి నుంచి పార్టీని బిల్డప్ చేసుకుంటూ ఆనం విజయ్ కుమార్ రెడ్డి వస్తున్నారని, పార్టీ అత్యంత పటిష్టంగా తయారైందని ఆనం వర్గీయులు తెలిపారు. సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి వ్యాపారాలు చేసుకుంటూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా మారుతాడని ఆరోపించారు. ఎవరూ లేని సమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి వయసు రీత్యా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తప్పుకున్న నేపథ్యంలోనే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా ఫోన్ చేసి ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విజయ్ కుమార్ రెడ్డి లేకుంటే కార్యకర్తలకు దిక్కే లేదని వారు పేర్కొన్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్లో పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు విజయవంతం చేశారని, అలాంటి నేతపై విమర్శలు చేయటం ఏంటని వారు ప్రశ్నించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి సిఫారసు చేసిన వారందరికీ పార్టీలో పదవులు ఇచ్చారని వారు పేర్కొన్నారు. ఆదాల వర్గీయులు కొందరు కావాలనే ఆనం విజయ్ కుమార్ రెడ్డి కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నారని, ఆదాల వర్గం ఎక్కడా పార్టీ కార్యక్రమాలకు పాల్గొనడం లేదని ఆరోపించారు. విద్యుత్ సమ్మె జరిగినప్పుడు ఆదాల వర్గీయులు నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జిని అడుక్కుని ఆ కార్యక్రమానికి హాజరయ్యారే తప్ప ఇంకెక్కడా హాజరు కాలేదని వారు గుర్తు చేశారు. విజయ్ కుమార్ రెడ్డితో కలిసి పనిచేయాల్సిన ఆదాల వర్గం పార్టీ కోసం పనిచేయటం లేదని వారు ఆరోపించారు. ఆదాలకు వయసు పైబడిన దానివల్లే ఆయన్ను పార్లమెంటరీ పరిశీలకులుగా జగన్మోహన్ రెడ్డి నియమించారని విజయ్ కుమార్ రెడ్డి వర్గం ఆరోపించింది.
ఇలా రెండు వర్గాల మధ్య ఆరోపణల పరంపర కొనసాగుతుంది. ఈ తరుణంలో 2029లోని జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈలోపు నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నగర కార్పొరేషన్లో కార్పొరేటర్లను వైసీపీ ఏ స్థాయిలో గెలుచుకుంటుందో తేలాల్సి ఉంది. స్థానిక ఎన్నికలను ముందు పెట్టుకుని ఈ సందర్భంగా బీఫామ్లు ఎవరి ద్వారా పొందుతారో తేలాల్సి ఉంది. రాబోయే స్థానిక ఎన్నికలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద సవాలుగా మారనుంది. ప్రస్తుతం నెల్లూరు రూరల్లో వైసీపీ వర్గ పోరును ఎవరు తీరుస్తారు, ఎవరు సమన్వయం చేస్తారు? రెండు వర్గాలుగా ఉన్న వైసీపీ నాయకత్వాన్ని, కార్యకర్తలను కలుపుకుని పోయే నాయకుడు ఎవరు అనే ప్రశ్నలు వైసీపీ కార్యకర్తల్లో ఉంటున్నాయి. నెల్లూరు రూరల్లో బలంగా ఉన్న టీడీపీని ఎదుర్కోవాలంటే రెండు వర్గాలుగా ఉన్న వైసీపీ ఒక వర్గం కాక తప్పదు. వైసీపీ వర్గ పోరు ఇలాగే కొనసాగితే స్థానిక ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకునే అవకాశాలు లేకపోలేదు. నెల్లూరు రూరల్ వర్గ పోరును అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా, రెండు వర్గాల మధ్య సమన్వయం కుదురుతుందా అన్న విషయాలు తేలాల్సి ఉంది.